ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం 2 ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేస్తాం. ఒకటి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అండ్ ఇంకోటి ఏంటంటే 2 ఇంటర్వెల్స్ మధ్య ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ని ఫైండ్ చేసిన ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి మీకు తెలియాలి కదా, అది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక పాజిటివ్ నెంబర్ ని మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. అది ఎలా చెప్తామంటే ఇప్పుడు ABCD ఈక్వల్స్ టు A⁴n ప్లస్ B⁴n ప్లస్ C⁴n ప్లస్ D⁴n క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ ABCD రావాలన్నమాట. అది ఎలాగో ఒకసారి మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. 153 ఉంది. ఇప్పుడు ఈ 153ని మనం ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయంటే 3 డిజిట్స్ ఉన్నాయి. 1 5 3 3 డిజిట్స్ కదా. ఇప్పుడు 1ని 1 ఇంటూ 1 ఇంటూ 1 చేస్తాం, అంటే 3 డిజిట్స్ వచ్చేటట్టు రాస్తాం. సేమ్ మళ్ళీ అలానే 5ని ప్లస్ తర్వాత 5 ఇంటూ 5 ఇంటూ 5, నెక్స్ట్ సేమ్ అలానే 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 1, నెక్స్ట్ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 ఇంటూ 5 ఇంటూ 5 125 125 ప్లస్ 1 126 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ ఎంత 27 126 ప్లస్ 127 126 ప్లస్ 27 ఎంత అయింది 153 అయింది. ఇలా అయింది కాబట్టి 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఇలా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని అది ఆర్మ్స్ట్రాంగ్ కాదో చెక్ చేసుకోవడం మనం ప్రోగ్రామ్ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. లాజిక్ అయితే మీకు అర్థం అవ్వాలంటే అందుకనే ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చెప్పాను. ఇప్పుడు లాజిక్ చూస్తే మీకు ఇంకొంచెం డీటెయిల్ గా అర్థమైపోతుంది. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main. ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, నమ్, ఒరిజినల్ నమ్, రిమైండర్, రిజల్ట్. 4 వేరియబుల్స్ ని తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఇంటీజర్ లో ఉంటాయి, అందుకని ఇంట్ అని పెట్టుకున్నాం. printf ఎంటర్ 3 డిజిట్ నెంబర్. మనకు నచ్చిన 3 డిజిట్ నెంబర్ ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ 3 డిజిట్ అనే కాదు, ఒకవేళ మనం చెక్ చేసుకున్న ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది 3 డిజిట్ అయితే 3 డిజిట్ నెంబర్ అని ఇస్తాం, లేదు అంటే మనకి నచ్చింది ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన నెంబర్ ని తీసుకోవాలి కదా, స్కాన్ చేసుకుంటుంది. scanf %d %num. ఒరిజినల్ నమ్ ఈక్వల్స్ టు నమ్. ఏదైతే ఒరిజినల్ నెంబర్ తీసుకున్నామో అది మనం ఎంటర్ చేసిన నెంబర్ కింద స్కాన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం ఎంటర్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 153 అనుకుందాం. ఆ 153 అనేది ఒరిజినల్ నెంబర్ లో సేవ్ అయింది. నెక్స్ట్ వైల్ ఒరిజినల్ నమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ మనం ఎంటర్ చేసిన ఒరిజినల్ నెంబర్, అదే ఒరిజినల్ నెంబర్ అన్నా ఒకటే కదా ఇక్కడ. సో అది ఎంటర్ చేసిన నాట్ ఈక్వల్స్ టు 0 అయితే రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ బై %10. ఒరిజినల్ నెంబర్ %10. సో ఒరిజినల్ నెంబర్ 153 %10 చేస్తే అది రిమైండర్ లో సేవ్ అవుతుంది. సో %10 చేస్తే ఎంత అంటే మనకి 3 వచ్చింది. ఆ 3 ఎలా వచ్చిందంటే మన నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. ఇక్కడ రిమైండర్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని సార్లు అంత వస్తుంది అనమాట ఆన్సర్ అనేది. ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయో అది రిమైండర్ లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై ఈక్వల్స్ టు 10, అంటే ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ బై 10 అంటే 15.3 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్ అనేది ఈక్వల్స్ టు నంబర్ అయింది అనుకోండి, మనం తీసుకున్న రిజల్ట్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన నంబర్ అనేది ఈక్వల్స్ టు నమ్ అయిందంటే మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకపోతే నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ వరకు చెప్పాక ఒకసారి మళ్ళీ నేను లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఆ పక్కన కనిపిస్తుంది, ఒకసారి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ లాజిక్ ని అర్థం చేసుకోండి. నేను ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇప్పుడు ఒకసారి లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైల్ ఒరిజినల్ నమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే మనం తీసుకున్న నంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు ఏం చేస్తాం, రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నమ్ %10 చేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 153 తీసుకున్నాం. 153 %10 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత ఉంటుంది అంటే 3 వస్తుంది. అది రిమైండర్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. అంటే ఇప్పుడు రిమైండర్ క్యాలిక్యులేట్ చేసింది మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది. ఇనీషియల్ గా రిజల్ట్ వాల్యూ ఎంత 0 ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 వాల్యూ అనేది రిజల్ట్ లో సేవ్ అయింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ నమ్ డివిజిబుల్ బై ఈక్వల్స్ టు 10 అంటే ఒరిజినల్ నమ్ ఈక్వల్స్ టు అంటే ఒరిజినల్ నంబర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నమ్ బై 10. ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది అంటే 153 బై 10 చేస్తే ఎంత వస్తుంది అంటే 15.3 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ ని కట్ చేస్తాం. ఇప్పుడు 15 మాత్రమే ఉంది ఒరిజినల్ నెంబర్ లో. ఇప్పుడు ఈ ఒరిజినల్ నెంబర్ అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, వైల్ ఒరిజినల్ నమ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే మనం తీసుకున్న ఒరిజినల్ నెంబర్ 0 అయిపోయిందంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ అనేది ఇప్పుడు మనకి ఎంత ఉందంటే 15 ఉంది. రిమైండర్ ఈక్వల్స్ టు 15 %10 ఎంత అవుతుంది వాల్యూ అంటే 5 అవుతుంది రిమైండర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు రిమైండర్ లో ఎంత ఉంది వాల్యూ 5 ఉంది. రిజల్ట్ లో ఎంత ఉందని చెప్పాం 27 ఉందని చెప్పాం. 27 ప్లస్
5 into 5 into 5 అంటే 5 అంటే 5 క్యూబ్ అంటే ఎంత అంటే 125. సో 125 ప్లస్ 27 ఎంత అవుతుంది 152 అవుతుంది. ఆ 152 వాల్యూ అనేది రిజల్ట్ లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది అంటే 15 ఉంది కదా, మళ్ళీ ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు 15/10 క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 1.5 వస్తుంది. 5 ని క్యాన్సిల్ చేసి 1 ని తీసుకుంటాం అంటే ఒరిజినల్ నెంబర్ 1 ఉంది. 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కండిషన్ ట్రూ అయింది. రిమైండర్ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ లో వాల్యూ ఎంత ఉందంటే 1 ఉంది. నెక్స్ట్ ఈ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ పర్సెంటైల్ 10 చేస్తాం అంటే 1/10 ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ అంటే ఇప్పుడు ఎంత ఉంది 152 ఉంది. 125 ప్లస్ 27 క్యాలిక్యులేట్ చేస్తే 152. 152 ప్లస్ 1 into 1 into 1 ఎంత అవుతుంది అంటే 153. రిజల్ట్ లో ఎంత ఉంది అంటే 153. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ 1 ఉంది. 1/10 1/10 చేసామనుకోండి జీరోస్ లో 1/10 చేసామనుకోండి ఆ వాల్యూ అంతా జీరోస్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఒరిజినల్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ ఫాల్స్ అయిపోయింది అంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రిజల్ట్ లో వాల్యూ ఎంత ఉంది అంటే 153 ఉంది. ఆ 153 అనేది మనం తీసుకున్న నెంబర్ కి ఈక్వల్ గా ఉందా లేదా చూసుకుంటుంది. ఒకవేళ ఈక్వల్ గా ఉంది అంటే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. అలా ఈక్వల్ కాలేదంటే ఎల్స్ ప్రింట్ఎఫ్ నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇది సి ప్రోగ్రామ్. అండ్ దీని అవుట్పుట్ లో చూసుకుంటే మనకి 153 ఎంటర్ చేసాం. 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ ని ఒకసారి జావాలో డిస్కస్ చేద్దాం. అండ్ లాజిక్ అయితే సేమే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ క్లాస్ ఆర్మ్స్ట్రాంగ్ మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి ఆర్మ్స్ట్రాంగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆర్మ్స్ట్రాంగ్ అని సేవ్ చేసాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు మనం ఇచ్చిన నెంబర్ 371 ఇచ్చాం. ఈ 371 అనేది ఒరిజినల్ నెంబర్ కింద తీసుకుంటుంది. ఒరిజినల్ నెంబర్ రిమైండర్ రిజల్ట్ మొత్తం 4 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అయితే ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అని తీసుకున్నాం. వైల్ ఒరిజినల్ నెంబర్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 సేమ్ అక్కడ కండిషన్. రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ పర్సెంటైల్ 10. 371 10 చేస్తాం ఎంత అంటే 1 వస్తుంది. ఇనిషియల్ గా 1 అంటే రిజల్ట్ అనేది 0 into 1 plus 1 plus 1 కదా. ఇనిషియల్ గా రిజల్ట్ అనేది 0 కదా. 0 plus 1 into 1 into 1 ఇక్కడ 1 into 1 into 1 తీసుకోకుండా మ్యాథ్ డాట్ పవర్ అని ఇచ్చాం. పవర్ అంటే పవర్ అనమాట. పవర్ ఫంక్షన్ ని యూజ్ చేసాం. మ్యాథ్ డాట్ పవర్ రిమైండర్ 3. ఆ రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ ని 3 times క్యూబ్ చేయాలి అని అర్థం అనమాట. ఈ ఒక్క లైన్ అనేది చేంజ్ అయింది. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ 0 ఇనిషియల్ గా. సో 1 into 1 into 1 3 times చేయాలని 3 ఓకేనా. నెక్స్ట్ ఒరిజినల్ నెంబర్ అనేది మళ్ళీ 10 తో డివిజిబుల్ చేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ చేంజ్ అవుతుంది అనమాట. మిగిలిందంతా సేమే. రిజల్ట్ ఈక్వల్స్ టు నెంబర్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, ఒకవేళ కాకపోతే నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. 371 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అయింది. సేమ్ ప్రోగ్రామ్ ని ఒకసారి పైథాన్ లో చూద్దాం. ప్రోగ్రామ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. నంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్. ఒక నెంబర్ ఇచ్చేసాం అనమాట. ఇన్పుట్ ఇచ్చే లైన్ ఇది. సమ్ ఈక్వల్స్ టు 0 అని ఇనిషియల్ గా డిక్లేర్ చేసుకున్నాం. వైల్ టెంప్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 టెంపరరీ. నెక్స్ట్ టెంప్ ఈక్వల్స్ టు మనం తీసుకున్న నెంబర్ అనేది ఒరిజినల్ నెంబర్ అన్నాం కదా, ఇక్కడ టెంప్ అంటున్నాం అనమాట. సో అది ఈక్వల్ అవ్వాలి. టెంప్ అనేది 0 కన్నా ఎక్కువ అయితే డిజిట్ అంటే ఇక్కడ రిమైండర్ ఈక్వల్స్ టు. మీకు సేమ్ వర్డ్స్ ఎందుకు పెట్టలేదు అంటే మీకు తెలియడానికి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి నేను సేమ్ వర్డ్స్ పెట్టలేదు. డిజిట్ ఈక్వల్స్ టు టెంప్ పర్సెంటైల్ 10. టెంప్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ ని 10 తో డివిజిబుల్ చేస్తాం. సో ఒరిజినల్ నెంబర్ ని 10 తో మాడ్యూల్ చేసి ఫైండ్ చేసింది ఆ డిజిట్ లోకి స్టోర్ చేసుకుంటాం అంటే రిమైండర్ అనమాట. నెక్స్ట్ సమ్ ఈక్వల్స్ టు సమ్ అంటే రిజల్ట్ అనమాట ఇక్కడ. సో ఇనిషియల్ గా రిజల్ట్ 0. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ డిజిట్ ఇంటూ 3. డిజిట్ అనేది ఏదైతే డిజిట్ తీసుకున్నాం మనం 1 తీసుకుంటే 1 క్యూబ్ చేస్తాం అనమాట. 1 into 1 into 1 అలా అనమాట. నెక్స్ట్ టెంప్ ఈక్వల్స్ టు టెంప్/10. టెంప్/10 అంటే ఒరిజినల్ నెంబర్. ఇక్కడ టెంప్ అంటే ఒరిజినల్ నెంబర్, సమ్ అనేది రిజల్ట్, డిజిట్ అంటే రిమైండర్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నమ్ అనేది సమ్ అనేది ఈక్వల్ అయిందంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, అలా కాకపోతే నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. చేంజ్ అయితే ఏమీ లేదు. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ డిజిట్ ఇంటూ 3 ఇంటూ 3 చేసాం. మిగిలినంతా సేమే. ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ని ఫైండ్ చేసిన ప్రోగ్రామ్. సెకండ్ వన్ 2 ఇంటర్వెల్స్ మధ్య ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏవి ఉన్నాయి అవన్నీ ఫైండ్ చేసిన ప్రోగ్రామ్ కదా. సో ప్రోగ్రామ్ లాజిక్ అయితే ఇక్కడ మీకు ప్రోగ్రామ్ కోడ్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది సిలోని ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ math.h. మనం యూజ్ చేసిన దాంట్లో మ్యాథ్కి సంబంధించినవన్నీ ఉంటాయి కాబట్టి math.h అని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ stdio.h ఇక్కడ వరకు మనకు తెలిసిందే. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మనం మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఇచ్చామంటే లో, హై, నెంబర్, ఒరిజినల్ నెంబర్, రిమైండర్, కౌంట్ ఈక్వల్స్ టు 0 అండ్ డబల్ రిజల్ట్ ఈక్వల్స్ టు 0.0 అని ఇనీషియల్ గా రిజల్ట్ 0.0 తీసుకున్నాం. నెక్స్ట్
printf enter 2 numbers అంటే ఇంటర్వెల్స్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు మనకి మధ్యలో కావాలి అని చెప్పి అవి ఎంటర్ చేసుకోవాలి. ఒకటి లో ఇంకోటి హై. సో ఎంటర్ చేశాక printf ఆమ్స్ట్రాంగ్ నంబర్స్ బిట్వీన్ %d అండ్ %d ఆర్ లో హై కి మధ్య అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏ నెంబర్స్ అనేది ప్రింట్ అవ్వదు, జస్ట్ ఆర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది ఆ స్టేట్మెంట్. ఇప్పుడు ఆ నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ లాజిక్ చూడాలి. నెంబర్ ఇటరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లో +1 నుంచి హై -1 వరకు నెంబర్స్ ని ఇటరేషన్ చేసుకుంటుంది. అంటే లో +1 అంటే ఇప్పుడు మనం తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ 37 అనుకోండి, 37 + 1 38 నుంచి స్టార్ట్ అయ్యి హై -1 హై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 53 తీసుకున్నాం అనుకోండి, 53 - 1 52 వరకు ఉన్న మధ్యలో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ లూప్ చూడండి, ఫర్ నెంబర్ ఈక్వల్స్ టు లో +1 ఇనీషియల్ గా నెంబర్ ఎంత ఉండాలి, లో ఉండకూడదు, లో తర్వాత ఒక నెంబర్ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ అనేది హై కన్నా తక్కువ ఉండాలి, హైకి ఈక్వల్ గా ఉండకూడదు, హైకి తక్కువ ఉండాలి నెంబర్. ఇక్కడ నెంబర్ అంటే మనం తీసుకున్న నెంబర్ లో ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఆ నెంబర్స్ లో ఉన్న ఆ ఇంటర్వెల్స్ మధ్య ఉన్న నెంబర్ అన్నమాట. అలా అయితే నెంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేశాక ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వైల్ లూప్. ఒరిజినల్ నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ బై 10 చేస్తాం. అలా చేశాక కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇఫ్ లూప్ వర్క్ అవ్వకపోతే అప్పుడు ఈ కండిషన్ లోకి వస్తుంది కదా, అప్పుడు ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అని తీసుకున్నాం కదా, ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వైల్ లూప్ ఏంటంటే ఈ రిజల్ట్ లోని ఎంత పవర్ వరకు తీసుకుంటున్నాం, ఆ డిజిట్స్ ఎన్ని పవర్ వరకు తీసుకుంటున్నాం అనేది ఇది. వైల్ ఒరిజినల్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనం ఆల్రెడీ ముందు దాంట్లో చేసాం కదా సేమ్. రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ %10. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ పవర్ ఆఫ్ రిమైండర్. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ పవర్ ఆఫ్ రిమైండర్ కామా కౌంట్. ఇక్కడ కౌంట్ అనేది మనం ఎన్ని డిజిట్స్ అయితే తీసుకుంటాం, ఇక్కడ కౌంట్ అనేది మనం ఎన్ని డిజిట్స్ తీసుకుంటున్నామో అది కౌంట్. రిమైండర్ అంటే మనకి ఒరిజినల్ నెంబర్ %10 క్యాలిక్యులేట్ చేశాక వచ్చింది రిమైండర్. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ని డివిజిబుల్ బై 10 చేస్తాం. ఇప్పుడు రిజల్ట్ అనేది ఈక్వల్స్ టు నెంబర్ వచ్చిందా లేదో చూసుకోవాలి. ఒకవేళ రిజల్ట్ అనేది ఈక్వల్స్ టు నెంబర్ వస్తే నెంబర్ ని ప్రింట్ చేస్తాం. ఒకవేళ అలా రాలేదనుకోండి కౌంట్ ని రిజల్ట్ ని ఈక్వల్ టు 0 చేస్తాం అండ్ రిటర్న్ 0 చేస్తాం. ఇప్పుడు టైం ఇంటర్వెల్స్. ఇప్పుడు మనకి అవుట్పుట్ లో 2 ఇంటర్వెల్స్ ఇచ్చాం, 200 నుంచి 2000 మధ్యలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అని. ఏవి ఉన్నాయంటే 370, 371, 407, 1634 ఇవి మాత్రమే ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయి 200 నుంచి 2000 మధ్యలో. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ ని ఒకసారి జావాలో చూద్దాం. ఇక్కడ లాజిక్ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదు, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. పబ్లిక్ క్లాస్ ఆమ్స్ట్రాంగ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ లో ఈక్వల్స్ టు 999 తీసుకున్నాం, హై ఈక్వల్స్ టు 99,999 తీసుకున్నాం. నెక్స్ట్ నంబర్ ఈక్వల్స్ టు లో +1, నంబర్ అనేది లెస్ దాన్ హై, హై కన్నా నంబర్ అనేది తక్కువ ఉండాలి. ఇనీషియల్ గా నంబర్ ఎంత ఉండాలంటే మనం తీసుకున్న లో డిజిట్ కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. అలా అయ్యాక నెంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ డిజిట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం, రిజల్ట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. ఒరిజినల్ నెంబర్ అనేది నెంబర్ కి ఈక్వల్ అవ్వాలని తీసుకున్నాం. నెక్స్ట్ వైల్ లూప్. ఒరిజినల్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ బై 10. అలాగైతే డిజిట్స్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. డిజిట్ అంటే ఇక్కడ కౌంట్ అని అర్థం. మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనం తీసుకున్న నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని దాని మీద బేస్ అయి ఉంటుంది. అలా అయితే ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ చేస్తాం. నెక్స్ట్ వైల్ ఒరిజినల్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఇంట్ రిమైండర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ %10. ఇదంతా సేమ్ మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లో ఏదైతే డిస్కస్ చేసామో అదే లాజిక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ మ్యాథ్ డాట్ పౌ. ఇక్కడ డిజిట్స్ అంటే కౌంట్ అని అర్థం, రిమైండర్ అంటే మనం ఎన్ని నెంబర్స్ తీసుకున్నాం అనేది డిజిట్స్, రిమైండర్ మనం క్యాలిక్యులేట్ చేసాక వచ్చింది. ఒరిజినల్ నెంబర్ ఈక్వల్స్ టు ఒరిజినల్ నెంబర్ బై 10. ఇప్పుడు ఒకవేళ రిజల్ట్ ఈక్వల్స్ టు నెంబర్ అయితే ఆ నెంబర్ ని ప్రింట్ చేస్తాం అనమాట. ఏ నెంబర్ అయితే ఆ నెంబర్, అంటే ఏదైతే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఉందో ఈ ఇంటర్వెల్ మధ్య ఆ నెంబర్ ని ప్రింట్ చేస్తాం. అలా లూప్ రన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు. 999 నుంచి 99,999 కి మధ్యలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏవంటే 1634, 8208, 9474, 54,748, 92,727, 93,084 ఇవి ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఆ టైం ఇంటర్వెల్ మధ్య ఉన్నవి. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ ని ఒకసారి పైథాన్ లో చూద్దాం. ఇక్కడ లోవర్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాం, అప్పర్ ఈక్వల్స్ టు 200 ఇచ్చాం. లోవర్ ఆర్ అప్పర్ అన్నా లో ఆర్ హై అన్నా ఒకటే. మీకు ఇక్కడ తీసుకుంటే ఫర్ నమ్ ఇన్ రేంజ్, నంబర్ రేంజ్ ఎంత వరకు, లోవర్ అప్పర్ +1 వరకు. ఇక్కడ లోవర్ నుంచి అప్పర్ +1 అని తీసుకున్నాం. ఎందుకంటే ఫర్ లూప్ లోని పైథాన్ ఎలా తీసుకుంటామంటే దాని రేంజ్ అనేది ఒకదాని ముందు నుంచి అండ్ ఒకదాని తర్వాత వరకు తీసుకుంటాం. ఇప్పుడు ఆర్డర్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్.
స్ట్రింగ్ ఆఫ్ నెంబర్ అంటే మనం తీసుకున్న నెంబర్కి ఎంత లెంత్ ఉంది ఫైండ్ చేయడానికి ఆర్డర్ అనమాట. ఎన్ని డిజిట్స్ ఉన్నాయని ఫైండ్ చేయడానికి. ఇప్పుడు సమ్ ఈక్వల్స్ టు 0. సమ్ అంటే రిజల్ట్ అనమాట. సమ్ ఈక్వల్స్ టు 0. టెంపరీగా తీసుకున్నాం కదా, ఆ టెంప్ అనేది ఒరిజినల్ నెంబర్ మనం ప్రీవియస్ దాంట్లో తీసుకుంది అయితే. సో ఇక్కడ టెంప్ అని తీసుకున్నాం. టెంప్ ఈక్వల్స్ టు నమ్. వైల్ టెంప్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అయితే డిజిట్ ఈక్వల్స్ టు టెంప్ పర్సెంటైల్ 10. సేమ్ కోడే మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఫైండ్ చేయడానికి పైథాన్లో చూసాం. సో అదే ఇక్కడ రన్ చేస్తున్నాం. ఇఫ్ నమ్ ఈక్వల్స్ టు సమ్ ప్రింట్ నమ్, నంబర్ని ప్రింట్ చేయాలి. మనం ఇచ్చిన రేంజ్ 100 నుంచి 2000 మధ్యలో మనకి ఎన్ని 5 ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 153, 370, 371, 407, 1634. ఇది పైథాన్ ప్రోగ్రామ్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా ప్రోగ్రామ్ కావాలన్నా మీకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.